24 తారీఖు నాడు రోహింగ్యాలను తరిమి కొట్టే అడుగు ముందుకేస్తున్నందుకు భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను నిజంగా అభినందిస్తూ 5 సంవత్సరాల కింద ఇలానే రోహింగ్యాలను ఏరేసామని నేను ప్రెస్ ద్వారా చాలాసార్లు విన్నాను. అది 5 సంవత్సరాలు అట్లే వెంకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అలా కాకుండా భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళను కంటిన్యూగా సాగిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నిజంగా వీళ్ళందరినీ వేరేయాలంటే ఏదో మనం అడుగేస్తున్నాం. మన అడుగుతో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని చొరవ తీసుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్లో చట్టం తెస్తేనే చట్టం ద్వారానే మనం పనిచేసుకోగలుగుతాం. చట్టాన్ని తేవాలంటే ఒక పార్లమెంట్ అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వంతో మనం కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తేయగలుగుతుంది. ఆ చట్టానికి అధికారులు ఏరేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకు సెంటర్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అంత రికార్డుతో పాటు ఉన్నది. కానీ చట్టాలు లేకపోవడం వల్లనే వాళ్ళని ఏరేయకపోయింది. ఎందుకంటే మన తెలంగాణలో అధికారులు అంటే 100% పనిచేస్తారు. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఎక్కడో ఏం జరిగిన క్షణాలలో పట్టుకోవడానికి మన దాని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. మన గవర్నమెంట్లు కూడా అట్లా పనిచేస్తున్నాయి. ఇవన్నిటిని కూడా మనం తీసుకెళ్లాలంటే సంబంధించిన ఇక్కడ సబితేంద్ర రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, శ్రీధర్ బాబు అన్న గారిని, ఇక్కడ మనకు ముఖ్యమంత్రి గారిని కూడా అవకాశం తీసుకొని కలిసి ఈ సభ ఏర్పాటు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముఖ్యమంత్రి గారికి కూడా మనం విన్నపించుకుంటే, ఎందుకంటే మనం ఎంత కొట్లాడినా చట్టాలు ఉంటేనే పని చేయగలుగుతాం. చట్టానికి ఎవరు చుట్టం కాదు. కాబట్టి మనం 24వ తారీఖు నాడు బాలాపూర్ ప్రజలందరం కూడా, ఎందుకంటే బాలాపూర్ అంటేనే ఒక హిందుత్వం. ఎందుకంటే అది వినాయక చవితి కానివ్వండి, అయ్యప్ప స్వామి పూజలు కానివ్వండి, ఏ కార్యక్రమాలైనా సరే, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అయినా సరే, అందరూ అన్ని పార్టీలకు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకొని చేసే బాలాపూర్ గ్రామం. కాబట్టి అందరం ఐక్యతాటిగా 24వ తారీఖు నాడు 3 గంటలకు అందరం కలిసి విజయవంతం చేద్దామని, అదేవిధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది, ఒక పార్టీ కోసం కాదు. హిందుత్వం అంటే ఒక భగవంతుడు, తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు, ఇక్కడ అన్ని కుల సంఘాలు ఉన్నారు. అందరూ కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియజేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు వచ్చినాం. ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీ మీడియా ద్వారా తెలియ